BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణం పసుపుమయం అయ్యింది. మేమందరం కోరుకున్నట్టుగానే కార్యకర్తలం కానీ నాయకులం కానీ మొత్తం ఈ ప్రజానికం కోరుకున్నట్టుగానే అన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా పదవిలోకి రావటం జరిగింది. పెరుగుట విరుగుట కొరికే అన్నట్టు మీ అరాచకాలన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఏమి అరాచకాలు చేశారో వాటన్నిటినీ కూడా తిప్పి కొడుతూ ఏదైతే తెలుగుదేశం పార్టీ బడుగు వర్గాల పార్టీ, బీసీల పార్టీ, మహిళల పార్టీ, ఆడపడుచుల పార్టీ అనుకున్నారో అందరం కూడా ఒక శిక్షణ పొందినటువంటి సైనికుల్లాగా మేము తయారై పార్టీని మళ్ళీ కూడా గెలిపించుకోవటం జరిగింది. నిన్న కార్యక్రమం చూసినట్టయితే గనక ఒక సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తలాగా అన్నను సాధారణంగా ఆహ్వానించడం అవన్నీ చూస్తే మరి అలాంటి నాయకుల్ని ఎంతమందిని తయారు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వేల మంది చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఉన్నారు. కాబట్టి ఒక ఆశతో రాకుండా ఆశయంతో వచ్చినటువంటి వారు మన నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబము. అలాగే లోకేష్ బాబు గారు కూడా యువ నాయకులుగా మన శక్తి వంచన లేకుండా కూడా కార్యకర్తల కార్యక్రమాలు అయితేనేమి, అలాగే యువగలం ప్రజాగలం అయితేనేమి జనం సమస్యలను తెలుసుకోవటానికి అడుగడుగున ఆయన కూడా పోరాడారు. ఇకపోతే ఆ రోజు ఏదైతే ఈ కౌరవ మహాసభ ఇది నేను రాను సీఎంగానే అడుగు పెడతానని శపథం చేశారో ఆ శపథం ప్రకారం అందరం కూడా కార్యకర్తలు మేము మమేకమై పనిచేసి మళ్ళీ అన్నను కూడా రప్పించుకోవటం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, మీ వైఎస్ జగన్ చెప్తా ఉన్నాము, కేవలం 11 సీట్లతో మీరు ప్రతిపక్షాన్ని కూడా సాధించుకోలేనటువంటి మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతిపక్షం లేదు, శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ సీఎంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో నిరంతరం ఉంటుంది. ఇవాళ మొత్తం ఫ్యాక్టరీస్ కియా కార్లు అయితేనేమి, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హ్యాపీగా బతుకుతున్నారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది అన్నబెట్టినటువంటి భిక్షే. చాలామందికి ఇలా పరిశ్రమలు అయితేనేమి, అలాగే ఉద్యోగాలు అయితేనేమి, అలాగే చాలామందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబం నారావారి కుటుంబం. కాబట్టి ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఆ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మొత్తం అన్ని వర్గాల వారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఆయన అనుకునింటే ఆ రోజే ప్రధాని అయి ఉండేవారు, ఆయన అనుకునింటే ఆ రోజే జగన్కి పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండేవారు. కానీ ఒక మంచితనంతో రాజశేఖర రెడ్డి మిత్రుని కొడుగ్గా జగన్ని చూశాడు. కాబట్టి ఇవాళ నువ్వు పొగురుతో ఒక వయసైనటువంటి మనిషిని గౌరవించకుండా నోటికొచ్చినట్లు వాగిస్తూ నీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో వాగిస్తూ వెకిలినవ్వులు నవ్వినటువంటి జగన్ నువ్వు ఒక రాజకీయ నాయకుడివి కానే కాదు, నువ్వు ఒక వ్యాపారవేత్తవని మేము భావిస్తూ ఉన్నాం. అందుకే నీ పతనాన్ని కూడా జనం నీ పతనాన్ని చూశారు. కాబట్టి అవునులే, ఒక తల్లి చెల్లి చిన్నాన్న తల్లి లేనటువంటి నీవు కార్యకర్తలని దగ్గర తీసుకుంటావంటే, ఈ పార్టీని కాపాడుతావంటే నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు. మరి జనంలో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో, ఎలాంటి సైలెంట్గా నిన్ను చంపారో జనం, ఇవాళ నువ్వు చచ్చిన పాముతో సమానం. ఎంప్లాయీస్ అయితేనేమి, అలాగే పొదుపు గ్రూప్స్ అయితేనేమి, డాక్రా గ్రూప్స్ అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి మొత్తం తిప్పి కొట్టి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి జగన్ నువ్వు ఒకటే, మేము ఆ రోజు అనుకున్న ఒక్క ఛాన్స్ అంటే కొత్తదనాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి నీకు ఇచ్చారు. కాబట్టి నువ్వు నిలుపుకోలేకపోయావు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే వచ్చావు, లాస్ట్ సచివాలయాన్ని కూడా నువ్వు కుదోకబెట్టావు. కాబట్టి నువ్వు అందిందల్లా దోచుకున్నావు. నువ్వు వచ్చింది కూడా ఒకే ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్కే దోచుకోవడానికి వచ్చావు, దోచుకుపోయావు. ఖాళీ ఖజానాన్ని మా అన్న అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందించావు. అయినా కూడా పరిశ్రమలు పెట్టుబడులు ముందుకు రావడానికి అన్న కొరకు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బాగుపరుస్తారో కాబట్టి వారందరికీ సపోర్ట్ చేయడానికి పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మేము కూడా శిక్షణ పొందిన సైనికుల్లాగా ఏదైనా మా ప్రాణం పెట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎంత ఆనందం అనిపించిందంటే అసలు అనుభవాన్ని సొంతంగా వెళ్ళి ఆయనతో పంచుకోవాలని విజయవాడ కూడా వెళ్ళాము.
కానీ అక్కడ మాకు ఆ అవకాశం దొరకలేదు. అందుకని ఆ సార్ని కలవడానికి ఆయనకించి ఒక మా అనుబంధాన్ని తెలపడానికని నేను వచ్చానండి. నాకు బాబు గారు అంటే చాలా ప్రాణం. ఎందుకంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఆయన పెట్టిన భిక్ష. నాకు హాస్పిటల్ పరంగా కానీ దేనికైనా నా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. జీవితాంతం ఆయన రుణం తీర్చుకోలేను. ఈ రకంగానే బాబు గారిని కలవడానికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సంగారెడ్డి జిల్లా పడంచెరు కాన్స్టిట్యున్సీ మరి తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీ పడంచెరు కాన్స్టిట్యున్సీ నుంచి 250 మంది 2 బస్సులలో వచ్చాము. మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తున్నారో అదే విధంగా అన్ని వర్కులు చేసుకుంటూ ముందుకు జరుగుతున్నాం. మున్ముందు మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతాడనే ఆశాభావంతో ఇంకా పనిచేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ యొక్క 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు అందరూ కూడా మరి ఈ యొక్క మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా యావత్ ప్రపంచం అంతా ఒక రకంగా ఆనందంలో ఊగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక వెలుగు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సైకో ప్రభుత్వం పరిపాలించి రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈరోజు ఎటువంటి ప్రగతి లేకుండా అభివృద్ధి లేకుండా ఈరోజు ఎంతో కష్టాలు పడుతున్న ఆంధ్ర రాష్ట్రాలకి విముక్తి జరిగింది. ఎందుకంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్న నినాదం ప్రతి ఒక్కరు గుండె తట్టింది. కాబట్టి అఖండ మెజార్టీతో 164 సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క నాయకుడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని దిశానిర్దేశం తీసుకెళ్ళి ఈరోజు నంబర్ 1 స్థానం దేశంలోనే తీసుకెళ్ళగలిగే నమ్మకం ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే రాజధాని లేదు రాష్ట్రంగా గత 5 ఏళ్లుగా పరిపాలన గుండెకాయ లేని మనిషిలాగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అలాగే మోడీ గారి ప్రభుత్వంలో పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు గెలవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా కూడా కానీ తెలుగువారి కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుంది. కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కష్టపడాలని నేను ఎప్పుడు మేమందరం కోరుకుంటున్నాం. ఇంకో రకంగా చూస్తే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన జస్ట్ ఒక నెల కూడా కాలేదండి. 12వ తారీఖు ఒక నెల అవుతుంది. నెల కాకముందే ఈరోజు ప్రతి ఒక్క రియల్ ఎస్టేటు వ్యాపారం అంతా ఉవ్వెత్తున లేచి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకొక ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ కల్పిస్తారని చెప్పేసి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో ఒక వెలుగు సంపాదిస్తారని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఎంతో మేము పాలకులం కాదు సేవకులు అని చెప్పే లోకేష్ బాబు కానీ పాలకులు కాదు మేము సేవకులు అని చెప్పే పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్యలో ఉండే నిరంతరం. ఎందుకంటే ఈ విధంగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తాను. 9 నెలలుగా ఒక ఆడపిల్ల మిస్ అయిపోయి తల్లి తండ్రి బాధపడుతున్న సమయంలో జస్ట్ 24 గంటల టైంలోనే ఆ అమ్మాయి కాశ్మీర్లో ఉంటే ఆ అమ్మాయిని పట్టుకొచ్చి తల్లిదండ్రికి అప్పగించిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళని. పోలీసు వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా జగన్ ప్రభుత్వంలో వాళ్ళని తొత్తులుగా వాడుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అలాంటి సంఖ్యలకి ఎటువంటి బంధం లేకుండా ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఒరవళ్ళు తొక్కుతుందని చెప్పేసి ఆశిస్తూ ఇలాగే నిన్న మాత్రం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గెలవడం చారిత్రాత్మకం. ఎందుకంటే రాష్ట్రం విభజన అయిపోయినాక గత 10 ఏళ్లుగా ఎన్నో ఇష్యూస్ సెటిల్ అవ్వకపోయినా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసి నిన్న 2 గంటల సేపు కలిసి మాట్లాడడం అనేది చాలా ఆనందం.
ఎందుకంటే షెడ్యూల్ 9, 10 ప్రకారంగా ఎన్నో విషయాలు ఇంకా తెగకుండా ఉన్నాయి కాబట్టి విభజనలో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఇవన్నీ రాకుండా ఉన్నాయి కాబట్టి ఇటువంటివన్నీ ఒక రకంగా సెటిల్మెంట్ చేసుకొని చూసుకోవాలి. అదే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్రగ్స్ 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ నిర్వీర్యమైపోయి ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలకు కూడా ఈరోజు స్కూల్ బ్యాగ్స్లో కూడా ఈరోజు డ్రగ్స్ అందుకుంటుంటే ఈరోజు వాళ్ళు రాష్ట్రం ఏ అధోగతి పాలు చెందిందో ఈరోజు కేసీఆర్ గారు కానీ జగన్ గారు కానీ చెప్పాలి. ఎందుకంటే పిల్లలంతా పెడద్రో పెట్టి ఆత్మహత్యలకు దాడి తీస్తుంటే డ్రగ్స్ వాళ్ళు స్కూల్ బ్యాగుల్లో దొరుకుతుంటే కూడా ఏం మాట్లాడనే దుస్థితిలో ఉన్నారు. కాబట్టి దాన్ని కూకటి వేళ్ళతో పెగిలించి 2 రాష్ట్రాలు ఒక మొక్కవోని ధైర్యంతో ఒక కఠినమైన శిక్షలు తీసుకొచ్చేసి అది ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ వాళ్ళకి శిక్షిస్తే కానీ ఆ డ్రగ్స్ మాఫీ కాదని చెప్పేసి 2 రాష్ట్రాలు కంకణం కట్టుకున్నారు. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు జల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని జలరక్షణ ఆ రోజు కాపాడిన దానికి ఈరోజు కావాల్సినంత నీరు నిల్వ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉంది, సువిశాలంగా ఉంది. కాబట్టి నేను వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నాను, పెద్ద మనసుతో ఎటువంటి భేషజాలు పోకుండా ఎటువంటి కష్టాలు లేకుండా రాష్ట్రం శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరీ కలుస్తూ ఉండి రాష్ట్రంకి రావాల్సినవన్నీ అన్నదమ్ముళ్ళలాగా ఒక రకంగా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలని అన్న ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఏలుతుంటే తమ్ముడు తెలంగాణ ఏలుతున్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఏలుతుంటే తమ్ముడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ఏలుతున్నారు. కాబట్టి ఇద్దరు సామరస్యం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది రాగసప్తస్వరం కల్చరల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అమ్మా. 89 నుంచి మేము తెలుగుదేశంలో ఉన్నాము. నన్నపనేని రాజకుమార్ గారు మేమంతా ఒక టీమ్గా వెళ్ళి చాలా వర్క్ చేశాము ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన బాగు కోరుకుంటూ మొన్న వచ్చిన కష్టాలన్నిటికీ కూడా మేము నిలబడి హోటల్స్లో కానీ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళి కానీ మా పిల్లలు కానీ బంధువర్గాలు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఆయన గురించి కంటతడి పెట్టుకున్నాం. ఆ కంటతడి అంతా కూడా అందులో జగన్ కొట్టుకుపోయి బాబుగారికి జయం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంతమంది తెలంగాణ నుంచే ఆయనకి సపోర్టర్స్ అందరూ కూడా బయలుదేరి అక్కడికి ఎంతోమంది తరలి వెళ్ళి ఆయన గెలుపు కోరుకున్నారు. అలాగే ఆయన గెలిచారు, ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి కూడా హైదరాబాద్లో కూడా మన విజయనికేతనం పసుపు జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో బలోపేతం అవుతుంది హైదరాబాద్లో కూడా అని తెలంగాణలోని కూడా భావిస్తున్నాం. అంతా కూడా మా అసోసియేషన్కి బాబుగారు 5-6 సార్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంతోమంది ఆర్టిస్టులకు అంతా కూడా వారి చేతుల మీదుగా సత్కరించారు. మాకు బాగా పరిచయస్తులు. అందుకే ఇవాళ బాబుగారు వచ్చారు కాబట్టి మేము కలవడానికి వచ్చామమ్మా. ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది చూస్తూ ఉంటే. ఎందుకు అంటే ఒక నడిచి వచ్చే నిఘంటువు లాంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేంచేస్తున్నందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన ఎన్నెన్నో కార్యక్రమాలు, అసలు హైదరాబాద్ అంటేనే చంద్రబాబు, హైటెక్ సిటీ అంటేనే చంద్రబాబు. ఇలాంటి నాయకుడిని ఈరోజు మనం చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచంలో ఆయనను ఒక ప్రఖ్యాత వ్యక్తిగా, ప్రపంచ ఉన్న వాళ్ళలో విద్యావంతులలో కానీ గొప్ప వాళ్ళలో ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా గుర్తించింది. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి ఒక ముఖ్యమంత్రిగా మన తెలంగాణకి కూడా మనం కావాలని కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతూ జై తెలుగుదేశం. జై కొట్టు తెలుగోడా, గతమంత ఘనకీర్తి కలవోడా, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా, జన్మభూమి పిలుస్తోంది, ఈ జన్మభూమి పిలుస్తోంది, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా,